డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి అని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి అన్నారు. మాధవరం బాలికల పాఠశాలలో తదేకం ఫౌండేషన్ 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తుమ్మల రామస్వామి బాబు పాల్గొన్నారు. మీ అందరూ పేద మధ్య తరగతి పిల్లలందరూ ఉన్నత విద్య నేర్చుకుని తద్వారా మీ అందరూ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలని వారి స్కూల్కి దోహదపడినందుకు వారు కూడా పిఠాపురం జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున వారికి కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాజకీయాలు ముందుగా మా యొక్క నమస్కారం. అలాగే ఎప్పుడు ఈ స్కూల్ ఉన్నతను కోరుకునే ప్రిన్సిపల్ గారు కూడా మా యొక్క నమస్కారాలు. అలాగే విశ్వనాథ్ గారు, స్కూల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారికి, వెంకటేశ్వర గారు, అలాగే శేఖర్ గారికి, జగ్గేశ్వర శేఖర్ గారికి, రాజేష్ మన రాజేష్ హరీష్, ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకి, మన బాబీ గారికి, మన అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన నియోజకవర్గం, మన పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యే ఎవరు తెలుసా మనకు? ఎవరు ఎమ్మెల్యే గారు మనకి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎటువంటి పేరు ఉందో తెలుసా? సర్వే చేసేసుకున్నా. సర్వే చేస్తే ఈ దేశంలోనే నిజాయితీ పరుడు, నీతి పరుడైనటువంటి ఎంతో రంగస్థానం వచ్చింది. అనేక కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. అనేక కోట్ల మందిలో రాజకీయ నాయకులు అనేక వేల మంది ఉన్నారు. అందులో మొట్టమొదటి నీతిమంతుడిగా ఎవరికి పేరు వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఎమ్మెల్యే? మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి చల్లా లక్ష్మణ్ గారు ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి మరొక్కసారి జనసేన అటు బాబు మాధవరావు గారు ఈ స్కూల్ కట్టించిన మీకున్నటువంటి ప్రిన్సిపల్ గారు కానీ, మీకున్నటువంటి టీచర్స్ కానీ, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కోరిక, మా అందరి కోరిక, ఇన్ని వసతులు కల్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మరి 45 లక్షల రూపాయలతో ఈ రోజు ల్యాబ్స్ పెట్టిన ఇవన్నీ కూడా మీరు వినియోగించుకుని తద్వారా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసుకోవాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మా అందరి కోరిక. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కోరిక. మనందరం ఈరోజు చదువుకుంటేనే మరి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. మరి ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో మహిళా జనరేషన్ పాస్ అవుతా ఉంది. అన్ని రంగాల్లో ఈరోజు ముందుకు వస్తా ఉన్నారు మహిళలు. ఒకప్పుడు విమానం నడపాలంటే ఈరోజు పైలట్లు, విమానం నడిపే దాంట్లో కూడా మహిళలు పైలట్లుగా ఉన్నారు. ఈరోజు త్వరలోనే మన దేశంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఆర్మీలో కూడా మహిళకి చోటు కల్పిస్తా ఉన్నారు. అది భారతదేశం.
మీరందరికీ అనేక అవకాశాలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క స్కూలే కాదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ ఎలా చదువుతూ ఉన్నారు, వారికి వసతులు ఉన్నాయా లేదా అని ప్రతి నిమిషం తెలుసుకునేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే వారు వచ్చి ఓపెనింగ్ చేయడానికి అదే చిన్నది అంటే 11 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుండి 15 సంవత్సరాల పిల్లలు ఉండేటువంటి ఈ స్కూల్, మరి ముఖ్యంగా బాలికలు వారు వస్తే జిల్లా వ్యాప్తంగా నాయకులు కార్యకర్త మాలాడు మా గర్భాన్ని మేమే దొరికేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి కనపడాలి, పవన్ కళ్యాణ్ మేమే మేము కనపడి అదే బాధ తప్పించి రెండో అదే ప్రతిదీ ఆయన రావడానికి ఎప్పుడూ సిద్ధం. ఎందుకంటే ఆయన ఇటువంటి పిల్లలంటే మహా సరదా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు యువతగా యువత యువత యువతే. ఆయన ప్రతి మాట యువత కోసం. యువత బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. పదే పదే కోరుకునే నాయకుడు మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారు. కాకపోతే ఈ ఒక్క ఇబ్బంది ఉంది, దాన్ని పోలీసు వారు అనుమతించి పర్లేదు ఈ స్కూల్కి మీరు వెళ్ళొచ్చు, ఇక్కడ ఏ విధంగా ఇబ్బంది లేదని పోలీసు వారు అనుమతిస్తే ఖచ్చితంగా మన శాసనసభ్యులు మొన్న మందా తుఫాన్లో కూడా పవన్ కళ్యాణ్ అవుతుంది ఇచ్చరికి వచ్చినప్పుడు వారు వస్తామంటే పోలీసు వారు అభ్యంతరం పెట్టారు. మీరు వద్దు, మేమే ఈ ప్రజల్ని రక్షణ ఇందులో మీ అందరం డ్యూటీలో ఉండాలి, మీ కార్యకర్తల నాయకులు ఆ విధంగా వాక్యాన్ని మీరు వస్తే మీకే భద్రత ఇవ్వడానికి ఇక్కడ యంత్రాంగం సరిపోతే రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం. కాబట్టి మీరు రావద్దంటే